సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. రీసెంట్ గా 160వ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అనేది జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. కరెంట్ అఫైర్ ప్రకారం చూస్తే ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఎప్పుడు జరిగింది అని అడిగితే May 7th. సో May 7th రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జరిగింది. ఇది ఎన్నోది అంటే 160th యానివర్సరీ. సో 160th యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సెలబ్రేటెడ్ రీసెంట్లీ ఇన్ ఇండియా ఆన్ May 7th. ఈయన జన్మించింది ఎప్పుడు అంటే 1861 కలకత్తాలో. లైక్ ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే ఇట్స్ మోర్ దెన్ సఫిషియెంట్. కాకపోతే కొన్ని సార్లు ఈ క్రింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించి ఏది కరెక్ట్, ఈ క్రింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించి ఏది నిజం కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం యొక్క హిస్టరీలో అది ఎలాంటి చరిత్ర అయినా కానివ్వండి, సాహిత్య రకమైన చరిత్ర అంటే లిటరేచర్ పరంగా గానీ లేకపోతే నార్మల్ గా గానీ ఈయనకంటూ ఒక స్పెషల్ పేజ్ ఉందని చెప్పేసి మనం రికగ్నైజ్ చేయాలి. యూరోపియన్ కాంటినెంట్ లో గానీ అంటే యూరోపియన్ ఖండంలో గానీ ఆసియా ఖండంలో గానీ ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతగాంచిన సాహిత్యవేత్తగా ఈయన చెప్పొచ్చు. అందుకే 1913 ఈయనకి నోబెల్ బహుమతి కూడా లభించింది. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1913. అది కూడా ఏ విభాగంలో అంటే లిటరేచర్ సాహిత్య విభాగంలో. సో ఈయన 1913లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అది ఎందుకు గెలుచుకున్నారు అంటే 1912లో ఈయన రచించిన బుక్ ఏది అంటే గీతాంజలి. సో ఈయన రచించిన గీతాంజలి బుక్ గాను 1913లో ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అది కూడా లిటరేచర్ లో మొట్టమొదటి ఏషియన్ ఆసియా ఖండంలోనే నోబెల్ సాహిత్య బహుమతి గెలుచుకున్న మొట్టమొదటి పర్సన్, మొట్టమొదటి భారతీయుడు కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ థింగ్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనుకుంటే రెండవ ఇంపార్టెంట్ 1915లో బ్రిటిష్ పర్సన్స్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఇచ్చిన టైటిల్ ఏది అంటే నైట్హుడ్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. నైట్హుడ్ అనే టైటిల్ ని ఎవరు ఇచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ కంటే బ్రిటిషర్స్ ఇన్ 1915. కానీ 1919లో జలియన్ వాలాబాగ్ ఘటన కారణంగా ఈయన ఈ అవార్డుని తిరస్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1921లో విశ్వభారతి అనే యూనివర్సిటీని ఈయన స్టార్ట్ చేశారు. సో విశ్వభారతి యూనివర్సిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ పర్సన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇయర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి. 1921లో విశ్వభారతి అనే యూనివర్సిటీని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క నేషనల్ యాంథమ్ ని రచించింది కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే శ్రీలంక నేషనల్ యాంథమ్ రచించడానికి ఆ పర్సన్ కి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రీలంక నేషనల్ యాంథమ్ ని రచించడానికి ఆ రచయితకి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకంటే ఆ రచయిత స్టూడెంట్ ఆఫ్ విశ్వభారతి యూనివర్సిటీ అని చెప్తారు. అలాగే బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ షోనా. సో అమర్ షోనా బంగ్లాదేశ్ జాతీయ గీతం వచ్చేసి మనకి అమర్ షోనా బాంగ్లా. ఇది ఎందుకు మనకు అవసరమా బంగ్లాదేశ్ కాబట్టి అంటే రీసెంట్ గా బంగ్లాదేశ్ యొక్క 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. సో బంగ్లాదేశ్ కి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. సో దాంట్లో బంగ్లాదేశ్ కి ప్రాముఖ్యం ఉన్న దాని యొక్క జాతీయ గీతం వచ్చేసి అమర్ షోనా బాంగ్లా. ఈ జాతీయ గీతం రచించడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కారణం. ఎందుకు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పోయమ్స్ రచనలు లేదా గేయాల నుంచి ఆ నేపథ్యాన్ని తీసుకుని బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం అమర్ షోనా బాంగ్లాని రచించడం జరిగింది. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు దీనికి. అండ్ దిస్ ఈస్ అబౌట్ దట్ మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది May 7th ఆయన బర్త్ యానివర్సరీ. విశ్వభారతి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. బ్రిటిషర్స్ నైట్హుడ్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 1913లో నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, మొట్టమొదటి ఏషియన్ గా కూడా మనం రవీంద్రనాథ్ ఠాగూర్ ని చెప్పొచ్చు. అలాగే ఈయన యొక్క ఇంకొక బిరుదు వచ్చేసి మనకి విశ్వకవి. జనరల్ గా విశ్వకవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. విశ్వకవి లేకపోతే కవి గురు, విశ్వకవి ఇవన్నీ కూడా ఎవరి యొక్క పేర్లు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అనదర్ నేమ్స్, పాపులర్ నేమ్స్ గా చెప్పొచ్చు. ఈయనతో మంచి సంబంధం ఉన్న, స్నేహ సంబంధం ఉన్న ఆ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏ నాయకుడితో ఈయనకి సాన్నిహిత్య సంబంధం ఉంది అంటే దట్ ఈస్ గాంధీ. జనరల్ గా గాంధీ యొక్క పొలిటికల్ గురు అని చెప్పేసి మనకి గోపాలకృష్ణ గోఖలే అంటారు. బట్ గాంధీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ గుడ్ రిలేషన్ విత్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ రవీంద్రనాథ్ జయంతి. మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోలేకపోతే రెండు గుర్తు పెట్టుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతి May 7 అండ్ రెండోది వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ కి సాహిత్య బహుమతి ఎప్పుడు వచ్చింది అంటే 1913 ఫర్ ద గీతాంజలి బుక్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. 21 జనవరి నుంచి ఫిబ్రవరి లోపు ఆల్మోస్ట్ ఆయన 3 నుంచి 4 పుస్తకాలను రిలీజ్ చేశారని చెప్పాలి. దాంట్లో మోహన్ కందా అగ్రికల్చర్ బుక్ ఒకటి ఉంది. రెండోది వచ్చేసి నీలిమా రాణి, అది అచ్యుత సామంత గారు రచించారు. సో మూడోది వచ్చేసి రమేష్ కందల గారు ఎన్టీ రామారావు మీద రాసిన మ్యావరిక్ మెస్సియా అనే బుక్ ఒకటి ఉంది. సో నాలుగోది వచ్చేసి సమీర్ శర్మ జియోగ్రఫీ మీద రాసిన ఒక బుక్ ఉంది. సో టోటల్ గా ఈ 4 బుక్స్ కూడా జనవరి నుంచి ఫిబ్రవరి లోపు సో ఈయన రిలీజ్ చేసిన బుక్స్. నెక్స్ట్ అన్నటువంటిది ఇప్పుడు మనందరం యూజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ గా వాళ్ళ దేశం వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఓన్ గా వాళ్ళు ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ గా జోగాజోగ్ అన్నటువంటి దానిని తయారు చేశారు. ఈ విధంగా దీనికి మాత్రమే కాదండి, ఇంకా వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ గా ఆల్పనాల్ అన్నటువంటి దాన్ని వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ గా తయారు చేశారు. జూమ్ లైవ్ కి కూడా ఆల్టర్నేటివ్ గా బోయ్కోత్ అన్నటువంటి దానిని లాంచ్ చేశారు. ఈ విధంగా డిఫరెంట్ యాప్స్ ని ఆల్టర్నేటివ్స్ గా వాళ్ళ ఓన్ డెవలప్డ్ వాళ్ళ దేశం యొక్క ఓన్ సెల్ఫ్ గా డెవలప్ చేసుకున్నటువంటి యాప్స్ ని ఆ ప్లేసెస్ లో రీప్లేస్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వీటన్నిటిని డెవలప్ చేశారు.
ఇంటర్పోల్ లో ఉన్న టోటల్ సభ్య దేశాలు ఎన్ని, టోటల్ మెంబర్స్ ఆఫ్ ఇంటర్పోల్ అని అడిగితే 194, 194 మంది ఇంటర్పోల్ లో మెంబర్స్ గా ఉన్నారు. సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకొకటి, ఇది వివిధ నోటీసుల్ని జారీ చేస్తుంది. ఇది డ్యూటీస్ నిర్వహించే టైంలో వివిధ నోటీసుల్ని జారీ చేస్తుంది. ఒకటి వచ్చేసి మనకి రెడ్ నోటీస్ అంటాం. సో రెడ్ నోటీస్ లో ఆల్మోస్ట్ మనకి ఒక పర్సన్ ని అరెస్ట్ చేయడం కోసం ఇంటర్పోల్ ఇష్యూ చేసే నోటీస్ లో రెడ్ నోటీస్ అనేది ఉంటుంది. అరెస్ట్ చేయడం దగ్గర నుంచి దీంట్లో వివిధ సబ్ క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ మెయిన్ గా రెడ్ నోటీస్ ఎందుకు జారీ చేసేది అంటే అరెస్ట్ చేయడానికి. అండ్ గ్రీన్ నోటీస్ అనే దాన్ని ఎందుకు ఇస్తుంది అంటే మనకి ముఖ్యంగా ఒక పర్సన్ ని వార్నింగ్ ఇవ్వడం కోసం గ్రీన్ నోటీస్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో నోటీస్ అనేది ఇంటర్పోల్ ఎందుకు ఇస్తుంది అంటే మిస్సింగ్ పర్సన్, ఎవరైతే ఒక పర్సన్ మిస్ అవుతారో ఆ వెతకడం కోసం, పర్మిషన్ కోసం అది ఇచ్చే నోటీస్ ని ఎల్లో నోటీస్ అంటాం. ఎల్లో నోటీస్ మిస్సింగ్ పర్సన్ కి, గ్రీన్ ఒక క్రిమినల్ కి వార్నింగ్ ఇవ్వడం కోసం, ఒక క్రిమినల్ ని అరెస్ట్ చేయాలి అంటే రెడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ నోటీస్ అంటాం. సో బ్లాక్ నోటీస్ ఎందుకు ఇస్తుంది అంటే డెడ్ బాడీస్, సో డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేయడానికి దానికి కొన్ని పర్మిషన్స్ అంటూ కావాలి, దానికంటూ కొత్త డేటాబేస్ కావాలి. ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేయడం కోసం బ్లాక్ నోటీస్ ని రిలీజ్ చేస్తుంది. బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో ఈ నోటీసులన్నీ జారీ చేసే అంతర్జాతీయ సంస్థ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్పోల్. ఈ మొత్తం కరెంట్ అఫైర్ లో ఇంటర్పోల్ రిలీజ్ చేసిన యాప్ ఏది అంటే ఐడి ఆర్ట్ యాప్. నెక్స్ట్ ఇది దేనికోసం అంటే దొంగలించబడిన వర్క్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ గానీ, పెయింటింగ్స్ గానీ, పెయింటింగ్స్ ఓన్లీ పబ్లిక్ అంటే మ్యూజియంస్ లో ఉన్నవా అంటే కాదు, ప్రైవేట్ పెయింటింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజియం లో ఉన్న పెయింటింగ్స్ కూడా. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లియాన్ ఇన్ ఫ్రాన్స్. ఇంటర్పోల్ లో టోటల్ మెంబర్స్ ఎంత మంది అంటే 194 మంది ఇంటర్పోల్ లో సభ్యులుగా ఉన్నారు. 194 మెంబర్స్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంటర్పోల్ ఐడి ఆర్ట్ యాప్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ లాటిన్ పేపర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే గ్రీక్ లాటిన్ అంటే క్యారెట్ లో ఏంటంటే బీటా కెరోటిన్ పిగ్మెంట్ ఉంటుంది. బీటా కెరోటిన్, ఈ బీటా కెరోటిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల క్యారెట్ ఏ కలర్ లో ఉంటుందంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ వైట్ కలర్ ఉండడానికి రీజన్ ఏంటి? లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల అని చెప్పుకుంటాం కదా. టమాటో రెడ్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటి? ఆక్సాలిక్ యాసిడ్ ఉండడం వల్ల అని చెప్పుకుంటాం కదా. అట్ ది సేమ్ టైం క్యారెట్ ఆరెంజ్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ క్యారెట్ లో ఉంటుందన్నమాట. ఇంకొకటి, సో మన యూనివర్స్ లోనే, ప్రపంచంలోనే విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అంటే క్యారెట్ అండి. ఓకే, రిచ్ ఇన్ ఏ విటమిన్. రిచ్ ఇన్ ఏ విటమిన్ అంటే ఏది? క్యారెట్. క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పపాయ అన్నాం కదా, పపాయ కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. ఈ పపాయలో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. పపాయ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా అవుతుంది, విటమిన్ ఏ ఎక్కువ వస్తుంది, స్కిన్ బాగా షైనింగ్ ఉంటుంది, హెయిర్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ అవుతాయి, ఫీమేల్స్ లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్పినాచ్. స్పినాచ్ అంటే బేసిక్ గా కర్రీ లీవ్స్, ఆకుకూరలు తింటే బ్లడ్ బాగా వస్తుంది, ఓకే అని అందరూ చెప్తారు, విటమిన్ బాగా వస్తుంది అనేసి. సో విటమిన్ ఏ స్పినాచ్ లో ఎక్కువ ఉంటుంది. దీని మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ క్రింది వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అని అడిగితే అప్పుడు ఏమవుతుందంటే క్యారెట్, పపాయ, స్పినాచ్, లివర్ ఈ 4 ఆప్షన్స్ ఉన్నా కూడా మనకు క్యారెట్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ లోనే విటమిన్ ఏ క్యారెట్ లో ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా. అలా కాకుండా క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా వెజిటబుల్ అడిగారు అనుకోండి, అప్పుడు కూడా ఆన్సర్ క్యారెట్ అవుతుంది. ఎందుకంటే క్యారెట్ అనేది వన్ టైప్ ఆఫ్ వెజిటబుల్. అలా కాకుండా క్వశ్చన్ లో ఫ్రూట్ అడిగారు అనుకోండి, అప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నా కూడా ఆన్సర్ ఏమవుతుంది? పప్పాయ అవుతుంది. ఓకే, ఎందుకు పప్పాయ అవుతుంది? ఇక్కడ ఫ్రూట్ అనేది పప్పాయ కదా, క్యారెట్ పప్పాయనా? కాదు, అదొక వెజిటబుల్. స్పినాచ్ కూడా అది కర్రీ లీఫ్, అది కూడా ఫ్రూట్ కాదు. ఓకే, లివర్ కాదు, మిల్క్ కాదు, అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పప్పాయ అవుతుంది. అదే క్వశ్చన్ లో కర్రీ లీఫ్ అడిగితే స్పినాచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ని మనం చదవాలి. క్వశ్చన్ లో ఏం అడగకుండా డైరెక్ట్ గా మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏది అని అడిగితే లైక్ ఆల్రెడీ మీకు తెలుసు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద సుశీల్ చంద్ర ఉన్నారు, ఎల్ఐసి యొక్క చైర్మన్ గా ఎంఆర్ కుమార్ ఉన్నారు, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గా చైర్మన్ గా రేఖా శర్మ ఉన్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రేఖా శర్మ గారు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, అండ్ ఎంఆర్ కుమార్ గారు ఎల్ఐసి యొక్క చైర్మన్, సుశీల్ చంద్ర గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాజేష్ వర్మ గారు కంపెనీ లా కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. నెక్స్ట్ ఈ 5 బ్యాంక్స్ కి కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో ఈ అవార్డ్స్ అనేవి లభించాయి. ఎస్బీఐ అనేది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారండి? నార్మల్ గా అయితే 1926వ సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో ఎస్బీఐ ని మొదట ఇంట్రడ్యూస్ చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటిది ఇట్ ఇస్ అ కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్ అండి. ఆ 3 బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ చెన్నై, బ్యాంక్ ఆఫ్ క్యాల్కట్టా. ఈ 3 బ్యాంక్స్ యొక్క మద్రాస్ ఆర్ చెన్నై బోత్ ఆర్ ద సేమ్. బ్యాంక్ ఆఫ్ బాంబే, చెన్నై, బ్యాంక్ ఆఫ్ క్యాల్కట్టా 3 బ్యాంక్స్ యొక్క కల్మినేషన్ ఇంపీరియల్ బ్యాంక్. 1926 లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఎస్బీఐ గా ఏ ఇయర్ లో రీనేమ్ చేశారండి అంటే 1955వ సంవత్సరంలో దీనిని ఎస్బీఐ గా రీనేమ్ చేశారు. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. దీనికి ప్రస్తుతం ఎస్బీఐ దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. అయితే దీనికి ప్రస్తుతం చైర్ పర్సన్ గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే దినేష్ కుమార్ ఖారా గారు ఎస్బీఐ కి చైర్ పర్సన్ గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ విధంగా ఎస్బీఐ observed as International Day of Clean Air for Blue Skies. International Day of Clean Air for Blue Skies, that is on September 7th అండి. September 8th విషయానికి వచ్చేసరికి that is International Literacy Day is observed on September 8th. అదే విధంగా September 18th వచ్చేసి what is the speciality అండి? World Bamboo Day is observed on September 18th. September 16th వచ్చేసి World Ozone Day. World Ozone Day is celebrated on September 16th. 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఐఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ, ఇన్విజిబుల్ విమెన్, ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, ఇన్నోవేటింగ్ ద ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ అనేది దేని యొక్క థీమ్ అంటే 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క థీమ్. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మోడర్న్ ఒలింపిక్స్ ని 1896 లో స్టార్ట్ చేశారని, 1948 నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ అనేవి జరుగుతాయని, అలాగే 1940ని మిస్సింగ్ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు అని,
అండ్ 2021 ఒలింపిక్స్ అనేవి జపాన్లోని టోక్యోలో జరగబోతున్నాయని, 2024 యొక్క ఒలింపిక్స్ వచ్చేసి ప్యారిస్లో, అండ్ 2028 ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఏదైతే లాస్ ఏంజల్స్ ఉందో ఆ ప్రాంతంలో, 2032 బ్రిస్బెన్ అనే ప్రాంతంలో ఇవి జరగబోతున్నాయని చెప్పేసి నేను డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఒలింపిక్స్. అండ్ 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ అనేది దాని యొక్క థీమ్. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనేది ఎప్పుడు అంటే జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా రికగ్నైజ్ చేశారు. ఈ డేని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా ఎందుకు రికగ్నైజ్ చేశారో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే 1894 జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి జూన్ 23 మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా రికగ్నైజ్ చేశాం. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఇటీవల ట్రాన్స్జెండర్స్ ని కూడా ఒలింపిక్ గేమ్స్ లోకి ఇన్వైట్ చేస్తూ వాళ్ళకంటూ సర్టెన్ రూల్స్ తో సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ లో ఈ సంవత్సరం పాల్గొనబోతున్నారు. అది కూడా ఏ కంట్రీ నుంచి అంటే మనకి న్యూజిలాండ్ నుంచి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. క్రికెటర్స్ కి సంబంధించి, ఇండియన్ క్రికెటర్స్ కి సంబంధించి ఆటోబయోగ్రఫీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ కి సంబంధించి ప్లేయింగ్ ఇట్ బై వే. సో ప్లేయింగ్ ఇట్ బై వే అనే బుక్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ. అండ్ నెక్స్ట్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ వచ్చేసి యువరాజ్ సింగ్ కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ 281 అండ్ బియాండ్. 281 అండ్ బియాండ్ అనేది వివిఎస్ కి లక్ష్మణ్ కి సంబంధించింది. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది యువరాజ్ సింగ్. అండ్ ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ కి సంబంధించి. ఇదే లిస్ట్ లో ఇప్పుడు ఇంకొక బుక్ కూడా యాడ్ కాబోతుంది. అది బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. ఇది ఎవరిది అంటే సురేష్ రైనాది. అలాగే సురేష్ రైనా ఎవరితో కలిపి ఈ బుక్ ని రచించారు అంటే భరత్ సుదర్శన్. భరత్ సుదర్శన్ ఆల్రెడీ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన బుక్ కూడా రాసి ఉన్నారు. సో భరత్ సుదర్శన్ మహేంద్ర సింగ్ ధోని గురించి రాసిన బుక్ పేరు వచ్చేటప్పటికి ద ధోని టచ్. సో ద ధోని టచ్ అనే బుక్ ని రాసింది ఎవరు అంటే భరత్ సుదర్శన్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే టోటల్ గా ఈ రోజు కరెంట్ అఫైర్ లో బుక్ వచ్చేటప్పటికి బిలీవ్ అనే బుక్ ఆటోబయోగ్రఫీ సురేష్ రైనాకి సంబంధించింది. దాన్ని భరత్ సుదర్శన్ అనే వ్యక్తితో కలిపి రాశారు. పెంగ్విన్ సంస్థ దీన్ని రిలీజ్ చేయనుంది. అలాగే భరత్ సుదర్శన్ అండ్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన బుక్ కూడా రాశారు. దాని పేరు ద ధోని టచ్ అనేదాన్ని. అలాగే ఈ బిలీవ్ అనే బుక్ రిలీజ్ అయితే భారత ఇండియన్ క్రికెటర్స్ కి సంబంధించిన బుక్ లిస్ట్ లో ఇది కూడా చేరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ లిస్ట్ లో సచిన్ టెండూల్కర్ కి సంబంధించిన ప్లేయింగ్ ఇట్ మై వే అనేది, అండ్ యువరాజ్ సింగ్ కి సంబంధించి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది, అండ్ నెక్స్ట్ వివిఎస్ లక్ష్మణ్ కి సంబంధించిన 281 అండ్ బియాండ్ అనే బుక్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్